వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తలు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో అకాల వర్షం, అపార నష్టం. చేతికొచ్చిన పంట నీటి పాలైందని రైతన్న ఆందోళన. తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ పరీక్షల తేదీలు ఖరారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు. తెలంగాణ స్టేట్ ఇంటర్ బోర్డు అధికారుల వెల్లడి. ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం దేశానికే గర్వకారణం. ఎడపల్లి మండలంలోని జైతాపూర్ గ్రామంలో ఇంద్రమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్న మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ప్రజల కోసం ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు ఈ నెల చెరగని ముద్ర వేసింది. నిజామాబాద్ నగరంలోని బులాంగ్ చౌరస్తా వద్ద పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా సైకిల్ ర్యాలీని ప్రారంభించిన సిపి సాయి చైతన్య. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని విమర్శించే స్థాయి బీజేపీ నాయకులకు లేదు. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నిజామాబాద్ మండల నాయకుల ఆగ్రహం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించండి. షేక్పేట డివిజన్లో విస్తృత ప్రచారం చేసిన బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత. ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఘనంగా స్వాగతం పలికిన జాగృతి కార్యకర్తలు. జనం బాటలో పాల్గొన్న ఆర్మూర్కు చెందిన పసుపు రైతులు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని బొమ్మందేవుపల్లి చౌరస్తా వద్ద రైతుల రాస్తారోకో. తాము కష్టపడి పండించిన ధాన్యం రైస్ మిల్లర్లు కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణాలు చేపట్టి ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని బోధన ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం ఎడపల్లి మండలంలోని జైతాపూర్ గ్రామంలో నిర్మాణాలు పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో పాల్గొని మాట్లాడారు. చిన్న గ్రామమైన చేతాపూర్లో 125 ఇండ్లను మంజూరు చేస్తే అందులో 100కు పైగా ఇండ్లను లబ్ధిదారులు నిర్మాణాలు పూర్తి చేసుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో పేదలు తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడం తమకు ఆనందంగా ఉందన్నారు. గత బారాస ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో ఒక్క ఇంటిని నిర్మించి ఇవ్వలేదన్నారు. 2-3 లక్షలు కాకుండా 5 లక్షలతో ఇల్లు కట్టాలని నిర్ణయించాం. దాంట్లో భాగంగానే ఇక్కడ చాలా మంది కార్మికులు ఉంటారు. పోయిన కలెక్టర్ గారు, ఈ కలెక్టర్ గారు, మేమందరం సబ్ కలెక్టర్ గారు చిన్న వాళ్ళకు సాయం అవుతుందన్న ఉద్దేశంతో మరి 125 హౌసెస్ ఇచ్చాం. దాంట్లో బహుశా ఇప్పుడు 60-70 స్లాబులు పడ్డాయి. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్లను నిర్మించుకుంటే ఆ కాలనీలో ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, ట్రాన్స్కో డిఈ ముక్తార్, తహసీల్దార్ దత్తాత్రేయ, ఎంపీడీఓ శంకర్ నాయక్, నాయకులు అంతిరెడ్డి రాజురెడ్డి, పోలీస్ శ్రీనివాస్, నారాయణ చౌదరి, మల్కారెడ్డి, బంజకామప్ప, సూరిబాబు, కృష్ణరావు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షల తేదీలను ఖరారు చేసింది ప్రభుత్వం. ఈ మేరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫైనల్ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది. 2026 ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. నవంబర్ 1 నుంచి విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని తెలంగాణ ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటర్ పరీక్షల షెడ్యూల్కు ఆమోదం తెలపారని ఆయన వెల్లడించారు. కాగా గతేడాది తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభమవగా ఈ ఏడాది 8 రోజులు ముందుగానే పరీక్షలు నిర్వహించేలా ఇంటర్ బోర్డు షెడ్యూల్ రూపొందించింది. ఈ ఏడాది సుమారు 9.50 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నట్లు తెలుస్తోంది. 12 ఏళ్ల తర్వాత ఈసారి ఇంటర్మీడియట్ సిలబస్ ను కూడా బోర్డు మార్చింది. కాగా 8 రోజుల ముందుగానే పరీక్షలు నిర్వహించడం వల్ల జేఈఈ మెయిన్స్, ఏఈ పీసెట్, ఎంట్రన్స్ టెస్టులకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు మరింత సమయం లభిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత చేపడుతున్న జనం బాట కార్యక్రమానికి ఆర్మూర్కు చెందిన పసుపు రైతులు కవితమ్మకు మద్దతు తెలిపేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇందల్ వైట్ టోల్ ప్లాజా వద్ద శనివారం మధ్యాహ్నం ఆమెకు జాగృతి కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు కల్వకుంట్ల కవిత జనంబాట పేరుతో యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ యాత్రను తన మెట్టినిల్లైన నిజామాబాద్ జిల్లా నుంచే ప్రారంభించనున్నారు. ఇందల్ వైట్ టోల్ ప్లాజా నుంచి ఆమె నగరంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి చేరుకుని నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంతకుముందు నగర శివార్లోని ఈనాడు కార్యాలయం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జాగృతి కార్యాలయానికి చేరుకున్నారు. కవితకు స్వాగతం పలికిన వారిలో జాగృతి ప్రతినిధులు సూదాం రవిచందర్, లక్ష్మీనారాయణ, అలీం శ్రీనివాస్ గౌడ్, అనిల్ తదితరులున్నారు. తెలంగాణ ఉద్యమ నేత రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని విమర్శించే స్థాయి బీజేపీ నాయకులకు లేదంటూ నిజామాబాద్ కాంగ్రెస్ మండల నాయకులు పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని జిల్లా కాంగ్రెస్ భవన్లో నిజామాబాద్ మండల కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎల్లన్న మాట్లాడుతూ నిన్న మల్కాపూర్లో మొరం దందా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అనుమతితో జరుగుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి ప్రచారం చేయడం సరైంది కాదని చెప్పారు. మల్కాపూర్లో మొరం దందా చేస్తున్నారు అని చెప్పే ముందు అక్కడ అన్ని అధికారికంగానే మొరం తరలిస్తున్నారన్న విషయం తెలుసుకోండి. ఇప్పుడు అలా కులవృత్తిగా జమానా నుంచి ఇట్లా 10 ఏళ్ళ నుంచి ఈయన ఇదే దినేషి మార్కెటింగ్ కమిటీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఈ అక్రమ దందాలని చెప్పడం జరుగుతుంది. ఈ గుండారం గుట్టను టోటల్ 300 సర్వేలకు టోటల్ కాల్ చేసినప్పుడు అప్పుడు టీఆర్ఎస్లో ఉన్న అధికారం ఉన్నప్పుడు యాదికి రాలే. ఇవాళ బీజేపీలో ఉన్న దినేష్ గారు ఇప్పుడు వాస్తవానికి మల్కాపూర్ ఏలా గుజ్జే స్వామి సన్నాపు స్వామి 2 ఎకరాల భూమి. తదుపరి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం విలీన గ్రామాల డివిజన్ల అధ్యక్షులు కోర్వ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మల్కాపూర్లో మొరం తవ్వకాలు స్థానిక పట్టాదారుల అనుమతితో అధికారుల అనుమతితోనే జరుగుతుండగా బీజేపీ నాయకులు వచ్చి పనులను అడ్డుకోవడం సరైంది కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ఇంద్రమ్మ ఇండ్లకు మొరం తరలించడం బీజేపీ నాయకులకు నచ్చడం లేదు. ఇంద్రమ్మ ఇండ్ల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుందని తట్టుకోలేకపోతున్నారు. ఓట్ల రాజకీయం చేసి మొరం దందా అని మా ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని విమర్శిస్తున్నారు. బీజేపీ అధ్యక్షులు దినేష్ కులాచారి గతంలో టీడీపీలో, బీఆర్ఎస్లో, ప్రస్తుతం బీజేపీలో ఎన్ని అక్రమాలు చేశారో చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదన్నారు. ఆయనకు వసూళ్ల రాజా అని బిరుదు ఉందన్నారు. పొరపాటున రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన ఓడిపోవడం మంచిదైందని, లేకుంటే నియోజకవర్గం ప్రజలు చాలా బాధపడేవారన్నారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మల్కాపూర్లో మన మొరం దందా గురించి బీజేపీ నాయకులు నిన్నొచ్చి అక్కడ దౌర్జన్యంగా ఆపేయడం జరిగింది. వాది పట్టా భూములో మాత్రమే తీసుకోవడం జరిగింది. అధికారికంగా ఏ విధంగా వెళ్ళాలో ఆ విధంగా మేము తప్పకుండా తీస్తున్న వారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పర్మిషన్ ద్వారానే తీయడం జరిగింది. కాబట్టి వీరు బీజేపీ వారు ఇంద్రమ్మ ఇల్లు లబ్ధిదారులకు అందరికీ కూడా మేము పోస్తున్నామని చెప్పేసి ఉద్దేశంతో ఓట్ల రాజకీయం వాళ్ళు ఎట్లా బాగుపడతారన్న ఉద్దేశంతో మా ఈ దందా చేస్తున్న వారందరికీ కూడా అక్రమంగా చేస్తున్నారు, అన్యాయంగా చేస్తున్నారు, మీరందరూ కూడా అమ్ముకుంటున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళు నిన్న కావాలని రచ్చ చేయడం జరిగింది. ప్రతి పేదవాడి ఇళ్లలోకి ఇంద్రమ్మ ఇల్లు ఇప్పించడం జరిగింది. వారందరికీ మాత్రమే ఈ అనేది తీసుకుపోయి వేయడం జరుగుతుంది. తదనంతరం తిరుమలపల్లి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు మోహన్ మాట్లాడుతూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి కొంతమందిని వేసుకొని వచ్చి పరిశీలించి ఇక్కడ మొరం దందా జరుగుతుందని, మా ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. మా ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి డాక్టర్ వృత్తిలో ఎంతో సేవ చేశారని, రాజకీయంగా ఎమ్మెల్యేగా గొప్ప మెజార్టీతో గెలిచి నియోజకవర్గానికి ఎన్నో నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నారన్నారు. మీరు ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని పదే విమర్శించడం సరైంది కాదన్నారు. విమర్శించే ముందు మీ స్థాయిని తెలుసుకొని మాట్లాడాలని, లేకుంటే మా కార్యకర్తలు మీకు సరైన బుద్ధి చెబుతారు, జాగ్రత్త, ఖబర్దార్ అని హెచ్చరించారు. ఆరోపణ చేసేటప్పుడు ఆలోచించుకొని చేయమని చెప్తున్నాం. ఖబర్దార్ దినేష్ అన్న, మీకు మంచితనంగా చెప్తున్నాం. మరి మా భూపత్ రెడ్డి అంటే మరి ఎంతమందికి సేవ చేసి ఎంత పేరుందో మీకు కూడా తెలుసు. ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీలో ఇంత గొప్ప పెద్ద మెజారిటీతో గెలిచినటువంటి మరి ఎమ్మెల్యే గారిని మరి మీరు పదే ఆరోపిస్తున్నారు. మరి ఆరోపణలు నిరూపించడానికి మీరు సిద్ధమా? వర్గంలో ఈరోజు పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేస్తుంటే నీకు చూడబుద్ధి అయితే లేదా? నీకు కళ్ళకు కనబడతలేదా? ఖబర్దార్ దినేష్ అన్న అని చెప్తున్నాం. పాల్దా గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు జనార్దన్ మాట్లాడుతూ నిన్న మా ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిపై బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి చేసిన నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని,
అధికారికంగా జరుగుతున్న మొరం పనులను అడ్డుకుని డబ్బులు డిమాండ్ చేయడం వల్ల కార్యకర్తలకు ఇవ్వకపోవడంతో మొరం దందా అని ఆరోపణలు చేస్తున్నారన్నారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు బీజేపీ అధ్యక్షుడు దినేష్ కులాచారి చేస్తూ మా ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిపై గతంలో కూడా ఇలానే చేశావు, ఇది రెండోసారి, ఇకపై మళ్లీ చేస్తే మా కార్యకర్తలు ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మండల నాయకులు రమేష్, శ్రీనివాస్, కుమార్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ శ్రీనివాస్, గూపన్పల్లి యువ నాయకులు దొడ్డు సందీప్, వీర్చంద్ నాయక్, లక్ష్మణ్, నగేష్, గంగా నర్సయ్య, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ జరుగుతున్నది అధికారికంగా ఏదైతే మొరం అనేది వాళ్ళ కులవృత్తి, వాళ్ళు వేరే దందలు చేస్తలేరు. వాళ్ళ కులవృత్తి గత పాలకులు కూడా వాళ్ళ కులవృత్తే, వాళ్ళ ఇష్టంతో చేసే దందనే. అధికారులు కూడా వాళ్ళకు అధికారం ఇచ్చే, పర్మిషన్ ఇచ్చే కొట్టమని చెప్తున్నారు. ఇతను డబ్బులు డిమాండ్ చేస్తూ డబ్బులు ఏదైతే వాళ్ళ కార్యకర్తలకు ఇవ్వకపోవడం వల్లనే మరి దినేష్ అక్కడికి వెళ్ళి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. ఇలాంటి బ్లాక్మెయిల్ రాజకీయాలు నువ్వు చేస్తూ భూపతి రెడ్డి గారిపై ఇంతకుముందు గతంలో కూడా నువ్వు అదే ఆరోపణలు చేశావు, ఇది రెండోసారి. ఖబర్దార్ దినేష్. నిజామాబాద్ శ్రీనగర్ కాలనీ బాల హనుమాన్ ఆలయంలో దశావతార విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవం మొదటి రోజు ప్రారంభించారు. నిజామాబాద్ నగరంలోని శ్రీనగర్ కాలనీ బాల హనుమాన్ ఆలయంలో దశావతార విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభించుకున్నారు. ఇందులో భాగంగా ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ రోజు ఉదయం గోపూజ, గణపతి గౌరీ పూజ, స్వస్తి పుణ్యవచనం, కలశ పూజ, నవగ్రహ పూజ, షోడశ మాతృక సర్వతో భద్ర, వాస్తు క్షేత్రపాలక, మహాయజ్ఞ, మండపారాధన, విగ్రహ యంత్ర పూజా కార్యక్రమాలు, అర్చకుల వేద మంత్రోచ్చారణలతో విశిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. దశావతార విగ్రహదాతగా ముందుకొచ్చిన దొండా జమున భూమేశ్వర దంపతులు వారు ఇలాగే ఆలయ అభివృద్ధి కొరకు ముందుండాలని, ఆలయ ప్రధాన గోవింద్ త్రిపాఠి అర్చకులు వారికి స్వామివారి కృపా కటాక్షం ఎల్లవేళలా కలగాలని వారు ఆశీర్వచనం చేశారు. విగ్రహదాతగా దంపతులు వారు మాట్లాడుతూ, మాకు ఇలాంటి సేవ చేసుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తూ ఆ స్వామివారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా మాకు ఉండాలని భగవంతుని కోరుకున్నారు. ఇంకా ఈ పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన ఇందూరులో ఉన్నటువంటి శ్రీ బాల హనుమాన్ మందిరం దేవాలయంలో శ్రీనగర్ కాలనీ నిజామాబాద్ శ్రీ బాల హనుమాన్ మందిరం దేవాలయంలో ఈరోజు శ్రీ గణపతి గౌరీ కలశం, నవగ్రహాలు, షోడశ మాతృక, వాస్తు క్షేత్రపాలక, షోడశ మాతృక పుణ్యాహ వాచనము సహా దశావతార విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ దేవాలయంలో ఎన్నో భక్తులందరూ అతి శీఘ్రంగా విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుంటూ మహాప్రసాదాన్ని స్వీకరించాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అందులో భాగంగానే స్వామివారి అనుజ్ఞతోనే నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. శివుని ఆజ్ఞ లేని చీమైన కదలదంటారు. అందులో భాగంగా స్వామి అనుజ్ఞతోటే నేను ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ ఇందూర్ విభాగ్ కన్వీనర్ ఖైరీ శశీందర్ డిమాండ్ చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూరు జిల్లా ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న 8,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ విడుదల చేయాలని నిజామాబాద్ జిల్లాలోని గిరిరాజ్ కళాశాల ముందు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఇందూరు విభాగ్ కన్వీనర్ ఖైరీ శశీందర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం పేద మధ్యతరగతి విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని, స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ అనేది విద్యార్థుల హక్కు అని, మీరు ఇచ్చే భిక్ష కాదని అది మీరు గుర్తుపెట్టుకోవాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యార్థుల గోసలు పడుతుంటే ఏమాత్రం చలనం లేకుండా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ నిర్వహిస్తూ రాష్ట్ర ప్రజలను కేవలం మాటలతో మభ్యపెడుతూ రోజులు గడుపుతున్నారన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏబీవీపీ ఒకటే హెచ్చరిస్తుందని, విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్లు విడుదల చేయాలని మరియు విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో విద్యార్థి పరిషత్ పెద్ద ఎత్తున అసెంబ్లీ గేటు బద్దలు కొడతామని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కంటేశ్వర్ జోనల్ ఇన్ఛార్జ్ దుర్గాదాస్, సన్నీ, సిద్ధు, విఘ్నేష్, టోనీ, కార్తిక్, విఘ్నేష్, హరీష్, అఖిలేష్, శశాంక్, రంజిత్, లక్కీ తదితరులు పాల్గొన్నారు. స్కాలర్షిప్లు విడుదల కాక పేద విద్యార్థులు చదువుకోలేనటువంటి పరిస్థితిలో ఉండడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఎందరో మంది విద్యార్థులు డిగ్రీ అయిన తర్వాత వాళ్ళ సర్టిఫికేట్లు, టీసీలు, మెమోలు కావాలంటే ఫీజు కట్టి తీసుకోవాలన్నటువంటి పరిస్థితి తెలంగాణలో కొనసాగుతుంది. అదేవిధంగా ఈ నిజామాబాద్ జిల్లాలో చూసుకున్నటువంటి చాలా కాలేజీలలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ని విడుదల చేయాలి, విద్యార్థులకు న్యాయం చేయాలని మేము విన్నవించుకుంటున్నాం. ముంపు గ్రామాల రైతులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
నవిపేట మండలం యంచా ముంపు గ్రామాల్లో తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యంచా 9 గ్రామాల్లో గోదావరి పరివాహక ప్రాంతాల్లో రైతుల పొలాలు నీట మునిగిపోయాయన్నారు. ఎస్ఆర్ఎస్పీ నుండి నీళ్లు వదిలి ఉంటే రైతులకు ఇలాంటి ఇబ్బంది వచ్చేది కాదన్నారు. రైతులకు 42 గేట్లు ఎత్తివేస్తామని చెప్పి సగం గేట్లు మాత్రమే ఎత్తివేశారని ఆమె తెలిపారు. నిజామాబాద్ బిడ్డగా బోధన్ కోడలిగా నవిపేట మండలంలో 9 గ్రామాల్లో 5,000 ఎకరాల పంట నీట మునిగిందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దాన్ని సగం పంట రైతులు అమ్ముకునేదాకా కాంటలు పెడతలేరు, పెట్టి కొంచెమే కొంటున్నారు, కొని కొంతమందికే బోనస్ ఇస్తున్నారు. మన కండ్ల ముందు జరుగుతున్న వాస్తవాలే మోసాలే చెప్తున్నా, నేను కొత్తగా ఏం చెప్తలేను. మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే, ఇప్పుడు ప్రభుత్వాన్ని కోరేది ఒకటే. 3 మంత్రుల పాపం వల్ల ఇక్కడ సుదర్శన్ రెడ్డి గారు, అక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు, మరి ఖమ్మంలో ఉన్నటువంటి రైతులు, ఖమ్మంలో ఉన్నటువంటి మంత్రులు ఇక్కడ మా నిజామాబాద్ రైతులను నిండా ముంచిరని వాళ్ళు నేను ఆరోపణ చేస్తా ఉన్నా. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని, బీసీ రిజర్వేషన్ల అమలు కోసం ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ పిలుపునిచ్చారు. శనివారం నాడు సిరికొండ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో అన్ని పార్టీలతో కలిపి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ మాట్లాడుతూ బీసీలు అనేక ఏళ్లుగా అనగదొక్కబడుతున్నారని, అన్నింటికీ దూరమయ్యారన్నారు. అణచివేత అసమానతలు ఉన్నంతకాలం రిజర్వేషన్లు ఉండాలన్నారు. రిజర్వేషన్ల విషయానికి వచ్చేసరికి మెరిట్ అని అంటున్నారని, కింది కులాలకు సంబంధించిన ప్రతిభ అగ్రవర్గాలకు లేవన్నారు. అన్ని పార్టీలు బీసీ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నప్పుడు అందరూ బాపనోళ్లే కానీ రొయ్యల ముల్లే యాడికి పోయింది అన్నారు. సిరికొండ బీసీ జేఏసీ ఐక్యంగా ఉద్యమాలను నడిపించాలని, జిల్లా రాష్ట్ర జేఏసీకి ఆదర్శంగా నిలవాలన్నారు. బీసీ ఉద్యమాన్ని అన్ని వర్గాల ప్రజలను ముందుకు తీసుకెళ్లాలని ఆయన కోరారు. బానిసత్వం వదిలి పోరాడదామని బీసీ జేఏసీ నాయకులు లోలం గంగాధర్, ఎండల ప్రదీప్, జిల్లా బీసీ జేఏసీ నాయకులతో లోలం గంగాధర్, ఎండల ప్రదీప్లు మాట్లాడుతూ అన్ని పార్టీలో బానిసలుగా ఉన్న బీసీలంతా ఐక్యమై పోరాట స్వరం వినిపించాలన్నారు. అలా పోరాడిన నాడే మన బీసీ రిజర్వేషన్ల అమలు చేసుకోగలుగుతామన్నారు. పోరాడనిదే మన బిల్లును పొందలేమన్నారు. ప్రియమైన అసెంబ్లీ కాంగ్రెస్ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించి ఒక ముందడుగు వేసిందన్నారు. బీసీ బిల్లు అనే బాల్ బీజేపీ పార్లమెంట్ ముందు ఉందన్నారు. పార్లమెంట్లో శాసనం చేసి రాష్ట్రపతి గవర్నర్ చేత ఆమోదింపచేసే బాధ్యత బీజేపీపై ఉందన్నారు. అందరూ అన్ని వర్గాల్లో బీసీలో ఐక్యంగా ఉండి మన బిల్లు మనం సాధించుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి మండల జేఏసీ నాయకులు నరేష్ అధ్యక్షత వహించగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాకరం రవి, సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ, బీజేపీ జిల్లా నాయకులు సిహెచ్ రామస్వామి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు ఈ గోపాల్, ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు ఎం నాగరాజు, రాజేశ్వర్, మాజీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎం బాలనర్సయ్య, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు ఎస్ రాజేందర్, ప్రజా సంఘాల నాయకులు బి గంగారెడ్డి, కాంగ్రెస్ బీసీ నాయకులు గ్యామ శోభన్, బీసీ జిల్లా నాయకులు కె గోపి, మహిపాల్, రమేష్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బాబన్న, దామోదర్ రావు, బాబురావు, గడ్డల సురేందర్, యు రమేష్ తదితరులు పాల్గొన్నారు. కేవలం అధ్యయనం అంటే చదువు, పోటీ పరీక్షలు అదే నా ప్రతిభ కాదు కదా. అదే సమయంలో ఈ కులాల్ని, ఈ వృత్తి కులాల్ని, ఈ వృత్తి జీవనాధారంగా చేసుకున్న వాళ్ళని చదువుకు దూరం చేసింది ఎవరు? సందర్భం మాట్లాడుకోవాలి కదా. ఏదైతే నువ్వు ప్రతిభ అంటున్నావో ఈ ప్రతిభను సాధించడానికి చదువుకు దూరం చేసింది ఈ పాలకులు, ఆనాటి ఆ వ్యవస్థ. అందుకనే జ్యోతిరావు పులే కానీ, తమిళనాడులో అనేక ఉద్యమాలు కానీ ముందుకొచ్చాయి. అనేక పద్ధతుల్లో చదువుకు దూరం చేయడంతో ఆర్థికంగా వీటన్నింటికి కూడా మనం దూరమైంది. పాత నేరస్తుడు రియాజ్ చేతిలో గాయపడ్డ సయ్యద్ ఆసిఫ్ను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరామర్శించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఐపీఎస్ గత వారం క్రితం రియాజ్ చేతిలో గాయపడ్డ సయ్యద్ ఆసిఫ్ను రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్నగర్కు వెళ్లి ఆసిఫ్ను పరామర్శించి అతని భవిష్యత్తు గురించి భరోసా కల్పించారు. ఆసిఫ్ కొడుకు ఆయాన్ను ఎత్తుకుని తుమారా పాప బహదూర్ హై అని కొనియాడారు. ఆసిఫ్ మరియు అతని కుటుంబ సభ్యులందరూ చాలా సంతోషించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి, నిజామాబాద్ సౌత్ రూరల్ సీఐ సురేష్ కుమార్, రూరల్ ఎస్ఐ ఎండీఆర్, 6th టౌన్ ఎస్ఐ వెంకట్రావు మరియు కాలనీ ప్రజలు మరియు కాలనీ వాసులు ఉన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సైకిల్, బైక్ ర్యాలీ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రారంభించారు.
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో సైకిల్ బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సైకిల్ బైక్ ర్యాలీ ఉదయం పులాంగ్ చౌరస్తా నుండి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రారంభించారు. పులాంగ్ చౌరస్తా నుండి ప్రారంభమై దేవి రోడ్డు చౌరస్తా, కోర్టు చౌరస్తా, గ్లామర్ హోటల్ చౌరస్తా, చెన్నై షాపింగ్ మాల్ చౌరస్తా, ఆర్టీసీ బస్టాండ్, ప్రభుత్వ హాస్పిటల్, దేవి రోడ్డు చౌరస్తా, గాంధీ చౌక్ చౌరస్తా, నెహ్రూ పార్క్ చౌరస్తా వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ ఎందరో పోలీసు సిబ్బంది ప్రగతి, అంతర్గత భద్రత కాపాడడానికి నక్సలైట్లు, మతపరమైన విభజన శక్తులు ఇతర సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ నేరాలను అరికట్టడం, మాదక ద్రవ్యాలు అణచివేయడానికి, మహిళా భద్రతకు తమ ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. వీరి త్యాగాల వల్లనే ఈ రోజు దేశం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా నిజామాబాద్ కమిషనరేట్లో ప్రజల కోసం ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు ఈ నెల చెరగని ముద్ర వేసిందన్నారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా చూడాలని, ఎక్కడ ఎలాంటి సంఘటన చోటు చేసుకున్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ మేరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల భాగంగా పోలీసు కుటుంబాలను పరామర్శించినట్లు తెలిపారు. మన పోలీసులు ఒకటే కుటుంబం వారు వేసుకున్న యూనిఫామ్ అందరికీ గర్వకారణమని, వారి త్యాగాల వల్ల నేడు మనం గర్వంగా బతుకుతున్నామని కొనియాడారు. ఈ దేశం కోసం, న్యాయం కోసం ఎప్పటికీ తలవంచకుండా, పక్షపాతం లేకుండా సేవ చేయడానికి మన హృదయాల్లో ప్రమాణం చేద్దామని పేర్కొన్నారు. అదేవిధంగా ఈ నెల 29న రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తామని, ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ బస్వారెడ్డి, అదనపు డీసీపీ రామచంద్రరావు, నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీలు రాజా వెంకటరెడ్డి, మస్తాన్ అలీ, సిఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, ఆర్ఐలు, ఆర్మూర్ రిజర్వ్డ్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది, ఎన్సీపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బెటాలియన్ ఎన్సీసీ క్యాడెట్స్, తర్వాత సివిలియన్స్, స్కూల్ పిల్లలు అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ యొక్క వారోత్సవాల ఉద్దేశం కానివ్వండి, బైక్ ర్యాలీ వాళ్ళ ఉద్దేశం కానివ్వండి, ముఖ్యమైనది ఏంటి అంటే పోలీస్ అమరవీరుల త్యాగాల్ని మనం గుర్తు చేసుకోవడం, వాళ్ళు చేసిన త్యాగాన్ని యొక్క సందేశాన్ని మనం ప్రజలందరికీ తెలియజేయడం, అట్లానే మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మనం చెప్పడం, వాళ్ళని ఎప్పుడు మనం మరవము, వాళ్ళ త్యాగాలు వృధాగా పోవు అని చెప్పడమే ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే ఇట్లాంటి ర్యాలీలు చేస్తున్నాం. మనం దీని ద్వారా, ఈ ర్యాలీ ద్వారా మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఒక రిక్వెస్ట్, మన ఏరియాలో ఎటువంటి అసాంఘిక శక్తులు కానివ్వండి, అసాంఘిక కార్యక్రమాలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అది డ్రగ్సే కావచ్చు, లేదంటే సైబర్ క్రైమే కావచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాల్సి కోరుకున్నాం. దాని మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. నస్రులాబాద్ మండలం బొమ్మందేవుపల్లి ఎక్స్ రోడ్ వద్ద ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ధర్నా చేపట్టారు. నస్రులాబాద్ దేవునిపల్లిలో రైతులు ధర్నా చేశారు. రైతుల వద్దకు పోలీసులు చేరుకున్నారు. ఎస్ఐ కాళ్లు పట్టుకున్న రైతు భూమారెడ్డి, మరో రైతు పెట్రోల్ పోసుకొని చనిపోతానంటూ ఆవేదన వ్యక్తం చేసిన మరో రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు సుగుణ రైస్ మిల్ యజమాని శ్రీధర్ తమ ధాన్యం కొనుగోలు చేస్తలేదని, రోజు వర్షాలు పడి ఎండపెట్టాలంటే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాట్మెంట్ వచ్చిన సుగుణ రైస్ యాజమాన్యం తమ ధాన్యం కొనుగోలు చేయకపోగా ఇతర రైస్ మిల్ యజమానులకు ఫోన్ చేసి బొమ్మన్పల్లి రైతుల వరిధాన్యాలు కొనుగోలు చేయకూడదని సుగుణ రైస్ మిల్ యజమాని శ్రీధర్ చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ వచ్చే వరకు తాము ఇక్కడనే ఉంటామని పెద్ద ఎత్తున రైతులు ఆందోళనకు దిగడంతో పోలీసులు రైతులను సముదాయించినప్పటికీ రైతులు వినిపించుకోలేదు. రోడ్డు మీద అడ్డం నిలబడి లారీలను తీసుకున్నాడు. మరి ఈసారి ఎందుకు తీసుకుంటలేదు? అప్పుడు మేము కటింగ్ చేసినప్పటికి కూడా మేము రైతులము మాకు ఉత్సాహంగా చాలా మంచిగా ఎక్కువ వండినాయి అని చెప్పేసి ఒప్పుకున్నాం. కటింగ్ చేసిన లారీకి ఇన్ని క్వింటాలని కటింగ్ చేస్తే కూడా ఒప్పుకున్నాం. మరి ఈసారి కూడా ఈసారి లాస్లో ఉన్నప్పుడు కూడా తీసుకోవాలి కదా, నాకు అర్థం చెప్పేసి ఎంతవరకు సమంజసం. రైతులు ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ నుంచి అలాట్మెంట్ వచ్చింది, రాక కాదు వచ్చినా కానీ నేను కొనను బొమ్మని చెప్పి మాలే అర్థం అని చెప్పేసి ఇంతవరకు సమంజసం. ఆయన కొనుగోలు చేసేది కాకుండా మళ్ళీ వేరే రైస్ మిల్ ఫోన్ చేసి ఆ బొమ్మని చెప్పి మాలు కొనొద్దని ఎటు పోవాలి రైతులు. మేము వర్షాలతో ఇబ్బంది పడుతున్నాం. ఈసారి రైతులు లాస్ ఉన్నారు. ఇట్లా కొనుగోలు చేయకపోతే మేము ఎటు పోవాలా? ఈ రోజు మేము సీజర్ స్టేట్ రైస్ కొంటాడా, లేదంటే సీజర్ స్టేట్ రైస్ మిల్ సిజ్ చేయాలా, లేకపోతే తాళం వేస్తే కలెక్టర్. డొంకేశ్వర్ మండలంలోని 4వ వార్డులో విద్యుత్ స్తంభాలు లేక అంధకారంగా మారింది. డొంకేశ్వర్ మండలంలోని 4వ వార్డు నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. గత 2 సంవత్సరాల క్రితం నిలబెట్టిన విద్యుత్ స్తంభాలు ఇదివరకు కూడా కనెక్షన్ ఇవ్వకుండా అలాగే నిలిచిపోయింది. దీనికి అయ్యే ఖర్చు 10,000 రూపాయల నిధులు లేకపోవడంతో ఆగిపోయిందని అధికారులు తెలిపారు. అదేవిధంగా 4వ వార్డులో గ్రామ పంచాయతీ స్థలం 12,000 గజాల స్థలం చెట్ల పుట్టలతో మురికి నీటితో నిండి ఉంది. దీన్ని పట్టించుకునే వాళ్లే కరువయ్యారు. ఈ స్థలాన్ని లెవెల్ ట్రాక్టర్ జేసీబీతో లెవెల్ చేస్తే పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్గా ఏర్పడుతుంది. అదేవిధంగా వ్యవసాయదారులు తమ ధాన్యాలను ఆరుబెట్టుకోవడానికి మరింత సులభంగా మారుతుంది. ఇంత స్థలమున్నా పట్టించుకోకపోవడం వలన వ్యవసాయదారులు తమ మొక్కజొన్నలను వరిని రోడ్లపైన ఆరబోస్తున్నారు. ఇటు స్థలాన్ని లెవెల్ చేయించగలరని, ఇక్కడ ఆగిపోయిన విద్యుత్ స్తంభాలకు విద్యుత్ సరఫరా ఇచ్చి ప్రభుత్వ స్థలాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
నిజామాబాద్ జిల్లాలో పేపర్ లీక్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రస్తుతం SA1 పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షలకు ఒక రోజు ముందు పేపర్లు లీక్ అవుతున్నాయని, వాటిని వాట్సాప్, స్నాప్చాట్ వంటి సోషల్ మీడియా యాప్ల ద్వారా విద్యార్థులకు పంపిస్తున్నారని సమాచారం. దీని వెనుక డబ్బు కోసం కూడా ఈ చర్యలు జరుగుతున్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా విద్యాధికారి, మండల విద్యాధికారులు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి పేపర్ లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శుక్ర శనివారాల్లో కురిసిన అకాల వర్షాలు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అకాల వర్షానికి నీటి పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో శనివారం వర్షం కురవడంతో రైతులు ఉక్కిరిబిక్కిరయ్యారు. చాలా చోట్ల ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొని వర్షం కురవడంతో రైతులు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. నందిపేట, మాక్లూర్, దర్పల్లి, డిచ్పల్లి, నిజామాబాద్ రూరల్ తదితర మండలాల్లో వర్షం కురిసింది. రోడ్లపై ఆరబోసిన కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. ఆరబోసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు తిప్పలు పడ్డారు. చాలా చోట్ల నీటి ప్రవాహంలో ధాన్యం కొట్టుకుపోయింది. చేతికందిన ధాన్యం కళ్ల ముందే తడవడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నామని, తడిసిన ధాన్యాన్ని వెంటనే తరుగు లేకుండా కొనుగోలు చేయాలని కోరుతున్నారు. రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంటోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 8 డివిజన్లకు ఇన్ఛార్జిగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి, PCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నియమించారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో శనివారం ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, PCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ఈ సమావేశంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డిని జూబ్లీహిల్స్ పరిధిలోని 8 డివిజన్లకు ఇన్ఛార్జిగా నియమించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని విశ్వసిస్తున్నామన్నారు. ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ను అధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తామన్నారు. నాకు కేటాయించిన 8 డివిజన్లలో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డివిజన్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు, బూత్ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాల్కొండలో కుక్కల దాడిలో గాయపడ్డ గడ్డం లక్షిత చికిత్స పొందుతూ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందింది. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బాల్కొండ మండల కేంద్రానికి చెందిన విద్యార్థిని గడ్డం లక్షితను ఇటీవల కుక్క దాడిలో గాయపడింది. గాయంతో ఉన్న విద్యార్థిని గడ్డం లక్షిత తీవ్ర అనారోగ్యం కావడంతో చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు శుక్రవారం ప్రైవేట్ ఆసుపత్రిలోకి తరలించగా శనివారం రోజు ఉదయం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విద్యార్థిని గడ్డం లక్షిత బాల్కొండ మండల కేంద్రంలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో 5వ తరగతి చదువుతుంది. ఈ సందర్భంగా శనివారం పాఠశాల ఆవరణలో మృతి చెందిన విద్యార్థిని గడ్డం లక్షిత ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ విద్యార్థులు 2 నిమిషాల మౌనం పాటిస్తూ శ్రద్ధాంజలి ఘటించారు. పెంపుడు జంతువులు, వీధి కుక్కలు లేదా ఏదైనా జంతువులతో ఆడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, హాని చేయని ఘటనలు కూడా క్షణంలో ప్రమాదకరంగా మారుతున్నాయి అని, దీనిని విద్యార్థులు, తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించాలని పాఠశాల డైరెక్టర్ విఘ్నేష్, ప్రిన్సిపల్ విజయ్ కర్తన్లు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పర్యవేక్షకులు బి రాజేందర్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. విద్యార్థులు శాస్త్రీయ విద్య కోసం ఉద్యమించాలని విజ్ఞాన దర్శిని వ్యవస్థాపకులు కె రమేష్ సూచించారు. భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ USFI తెలంగాణ ప్రథమ మహాసభల సందర్భంగా నిజామాబాద్ పట్టణంలో పెద్ద ఎత్తున దాదాపు 1000 మంది పైగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి అనంతరం SRK ఫంక్షన్ హాల్లో కామ్రేడ్ మధ్యకాలం ఓంకార్ ప్రాంగణంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన దర్శిని వ్యవస్థాపకులు కె రమేష్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్లో మత విశ్వాసాలను ప్రోత్సహిస్తూ రాజకీయ పబ్బం గడపడం కోసం కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూఢనమ్మకాల వల్ల అమాయక ప్రజలు అనేక మంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం ఆలోచించకుండా ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. మూఢనమ్మకాలను అరికట్టాల్సిన ప్రభుత్వాలు మూఢనమ్మకాలను ప్రోత్సహించే విధంగా వ్యవహరిస్తున్నాయని, అలాగే నూతన జాతీయ విద్యా విధానం పేరుతో విద్యలో మతోన్మాద భావజాలం జపించడం కోసం కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి కుట్రలు తిప్పికొట్టడం కోసం నేటి విద్యార్థులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అఖిల భారత కార్మిక సంఘాల జాతీయ ఉపాధ్యక్షులు కామ్రేడ్ శశికుమార్ కేరళ మాట్లాడుతూ కేంద్రం మార్చిన నిబంధనలను బట్టి ఇక నుండి వైస్ ఛాన్సలర్ల నియామకాధికారం ఆయా రాష్ట్ర గవర్నర్లకు దక్కుతుందన్నారు. ఇది ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన రాష్ట్ర విశ్వవిద్యాలయాల అజమాయిషిని తన చేతుల్లోకి తీసుకోవడమే అవుతుందని, ఇప్పటికే అన్ని వ్యవస్థల్లోకి తన హిందుత్వ భావజాలాన్ని చొప్పించేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇకపై విశ్వవిద్యాలయాల్లో కూడా RSS అనుయూయులను నియమించడం ద్వారా ఆ ఉన్నత విద్యా సంస్థలను కాషాయమయం చేయబూనుకుంటుందని ఆరోపించారు. విశ్వవిద్యాలయాలకు అకాడమిక్ అర్హతలు లేని వారిని కూడా నియమించే అవకాశం కల్పిస్తూ UGC నిబంధనలు సడలించింది.
ఇప్పటి వరకు అకాడమిక్గా ఉన్నత ప్రమాణాలు అర్హతలు ఉన్నవారినే వైస్ ఛాన్సలర్లుగా నియమిస్తూ వచ్చారు. ఇకపై పారిశ్రామికవేత్తలను ఇతరులను కూడా నియమించవచ్చని, దానివల్ల విశ్వవిద్యాలయాలు పరిశ్రమలతో అనుసంధానమవుతాయని సెలవిచ్చారు. కానీ ఇది విశ్వవిద్యాలయాలు కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లి పూర్తిగా వ్యాపారీకరణ చెందడానికి దారితీస్తుందని, ఈ నిబంధనను విద్యార్థి ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాలి. కేంద్రం అక్రమ మార్గంలో రాష్ట్రాల అధికారాలు లాగేస్తుంటే రాష్ట్రంలోని ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు రీత్యా దాన్ని వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే కార్మిక చట్టాలను సవరించి కార్మికులకు అక్రమ కాల రాస్తున్నారని మండిపడ్డారు. భవిష్యత్తులో కార్మికులు, కర్షకులు పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ఈ బహిరంగ సభలో తదితరులు మాట్లాడారు. బహిరంగ సభలో దాదాపు 2000 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షులు సందె కోగుల ఉదయ్ కుమార్, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తాటికొండ రవి, మాదం తిరుపతి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సంద గణేష్, మాలోత్ రాజేష్ నాయక్, సహాయ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. గోవుల సంరక్షణకు 4 ఎకరాల భూమి కేటాయించమని మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. దేశంలో గోవులను గోమాతగా పూజించే సాంప్రదాయాన్ని కాపాడేందుకు బోధన్ మండలంలోని రాజీవ్ నగర్ తాండాలో గో సంరక్షణార్థం 4 ఎకరాల భూమి కేటాయించారని చెప్పారు. అలాగే గోవులకు పశుగ్రాసం కోసం 1 ఎకరా భూమిని కేటాయించమని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాజ్నగర్ తాండాలో శ్రీ ఏకచక్రేశ్వర గోశాల నిర్మాణానికి నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హనుమాన్ ఆలయ పూజారి ప్రవీణ్ మహారాజ్ మంత్రోచ్చారణలతో ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గోశాల నిర్వాహకులు నేపాల్ సింగ్, వినోద్ పట్వారీ, కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విఠల్, ఏసీపీ శ్రీనివాస్, నాయకులు గంగాశంకర్, నాగేశ్వరరావు, పాషా మొహినుద్దీన్, శరత్ రెడ్డి తదితర ప్రముఖులు, వివిధ పార్టీల నాయకులు, గ్రామ ప్రజలు, గోసేవ, గో సంరక్షక సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గోవులని కాపాడటానికి నాకు కూడా చెప్తే ఒకసారి కంట్రిబ్యూషన్ ఏదో చేసినట్టున్నాం. అదేవిధంగా టౌన్లో ఇబ్బంది కాబట్టి కన్సల్ట్ ఆఫీసర్లకు, తహసీల్దార్లకు, సబ్ కలెక్టర్ గారికి అడిగి గోమాతకు మనం ల్యాండ్ అలాట్ చేయాలి అన్న ఉద్దేశంతో మరి ఇక్కడ మనం 4 ఎకరాలు అలాట్ చేసినాం. అదేవిధంగా ఇక్కడ కింద ఇంకో 1/2 ఎకర్ 1 ఎకర్ ఉంటే మనం గడ్డి ఒక్క నిమిషం ఇక్కడ వచ్చిన ఆవుల్ని ఎక్కడంటే అక్కడికి వెళ్ళి గడ్డి తీరువారు. ఈ ప్లాంటేషన్ గ్రాస్ పెట్టుకోవటానికి బహుశా ఇక్కడ కింద ఉండే కొద్దిగా నీళ్లు కూడా సౌకర్యాలు ఉంటాయి. ఇంకో 1 ఎకర్ అలాట్ చేయండి. 1.5 ఎకర్ అలాట్ చేస్తే ఆలూరు మండలంలోని దేగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సౌకర్యార్థం ప్రముఖ పారిశ్రామికవేత్త దయానంద్ రెడ్డి డెస్క్ బెంచీలు, క్రీడా సామాగ్రిని విరాళంగా అందజేశారు. ఆలూరు మండలంలోని దేగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల విద్యా సౌకర్యానికి ప్రముఖ పారిశ్రామికవేత్త, సమాజ సేవకులు, క్రీడా వస్తువులు దాత, వితరణశీలి చిట్టాపూర్ గ్రామానికి చెందిన ఏనుగు దయానంద్ రెడ్డి తన ట్రస్ట్ తరపున 25 డ్యూయల్ డెస్క్ బెంచ్లను శుక్రవారం నాడు పాఠశాలకు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బున్ని రాజేందర్ మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధికి విశాల హృదయంతో రియల్ డెస్క్లను అందించిన దయానంద్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ విద్యార్థుల కోసం అందించిన ఈ విలువైన సహాయం పాఠశాల అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందన్నారు. డెస్క్ బెంచ్ల పాఠశాలకు అందించడానికి కృషి చేసిన పిడి రాజేందర్ మరియు చిట్టాపూర్ వాస్తవ్యులు గణేష్లకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పాఠశాల విద్యా కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా అఖిల భారత ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో బాసర అయ్యప్ప భక్తుల శబరిమల పాదయాత్ర కొత్తకోట వరకు చేరింది. నిర్మల్ జిల్లా అఖిల భారత ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో బాసర అయ్యప్ప భక్తుల శబరిమల పాదయాత్ర 13వ రోజు కొత్తకోట అయ్యప్ప సన్నిధానానికి చేరుకుంది. ఈ సందర్భంగా అక్కడ జరిగిన పడిపూజలో వారు పాల్గొన్నారు. రంజల్ మండలం నీలా గ్రామానికి చెందిన గొలుసు సతీష్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ పడిపూజ నిర్వహించారు. అనంతరం అయ్యప్ప భక్తులు అయ్యప్ప స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేశారు.
నిర్మల్ అయ్యప్ప ధర్మ ప్రచార సభ అధ్యక్షుడు సునీల్ రావు గురుస్వామి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర కొనసాగుతుంది. ఈ మహాపాదయాత్రకు దారి పొడవునా అపూర్వ స్పందన లభిస్తుందని వారు పేర్కొన్నారు. 14వ రోజు ఈ పాదయాత్ర కొత్తకోట నుంచి బయలుదేరింది. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు సహకరిస్తున్నారని అయ్యప్ప భక్తులు తెలిపారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా శ్రీ జ్ఞాన సరస్వతి మాతా బాసర్ నుండి పాదయాత్రగా బయలుదేరి 45 రోజుల భాగంగా ఈ రోజుకు 14వ రోజు కొత్తకోట నుండి పిచ్చిపల్లికి బయలుదేరుతున్నాం. స్వామి మధ్యలో వర్షం కారణంగా అంతరాయం ఏర్పడిన మా లక్ష్యం ఒకటే, అయ్యప్పను చేరుకునే వరకు మా పాదయాత్ర అలాగే కొనసాగుతుంది. రియాజ్ చేతిలో మరణించిన ప్రమోద్ కుటుంబాన్ని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. నిజామాబాద్ నగరంలో శనివారం పాత నేరస్తుడు రియాజ్ చేతిలో వీరమరణం పొందిన ప్రమోద్ కుటుంబాన్ని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. ప్రమోద్ చిత్రపటానికి నివాళులర్పించారు. ప్రమోద్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నోడా చైర్మన్ కేశవేను, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు నరాల రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. దౌర్జన్యాలను చేసిన వాళ్ళని అరికట్టకుంటే ఇంకా ఎక్కువైతాయన్న ఉద్దేశంతో చేశారు. వాడు అతను క్రిమినల్ అని తెలిసి కూడా మోటార్ సైకిల్ మీద తీసుకొచ్చాను. మళ్ళీ ఎక్కడైనా మిస్ అయితే దొరకడాన్ని తీసుకొస్తా ఉంటే వాళ్ళు చెక్ చేసినా కానీ ఆ చాక్ ఎక్కడో పెట్టుకున్నట్టు దొరకలే. తర్వాత తీసి స్టాంపింగ్ చేసుడైతే దుర్మార్గం పని. కాబట్టి తప్పనిసరిగా వారికి కానీ ఆయనతో ఉన్న బాబుకి కానీ అక్కడ ఇంకో ఆసిఫ్ వారికి కూడా తప్పనిసరిగా సాయం చేద్దాం. ప్రభుత్వం తరపు నుంచి కానీ మా తరపు నుంచి కానీ పార్టీ తరపు నుంచి చేశారు. మన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి షేక్పేట్ డివిజన్ పరిధిలో విస్తృతంగా పర్యటించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని పారామౌంట్ కాలనీలో ఆటో యూనియన్ సభ్యులు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి జీవన్ రెడ్డి పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారందరూ తమ పూర్తి మద్దతు బీఆర్ఎస్ పార్టీకే ఉంటుందని ప్రకటించారు. అకింషా కాలనీలో మైనార్టీ సోదరులతో రిలయన్స్ జూబ్లీ అసోసియేషన్ సభ్యులతో జీవన్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో అమలు చేసిన రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి పథకాలతో రాష్ట్రంలోని ప్రతి వర్గాన్ని ఆదుకున్న ఘనత బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుందని వివరించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నా ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని జీవన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, 6 గ్యారంటీల వంటి హామీలను గాలికి వదిలేసి 2 సంవత్సరాల కాలంలోనే ప్రజలను మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ గెలుపుతోనే అభివృద్ధి పనులు తిరిగి వేగవంతమవుతాయని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ పద్మారెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు సందీప్ కుమార్, జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి శంకర్ రెడ్డి మాట్లాడారు. మల్కాపూర్లో మొరం అక్రమ తవ్వకాలపై వారు మాట్లాడారు. ఇంకా ఈ సమావేశంలో బీజేపీ రూరల్ మండల అధ్యక్షుడు జగన్ రెడ్డి, కార్పొరేషన్ మండల అధ్యక్షుడు జయ ఆనంద్, మండల ప్రధాన కార్యదర్శి గోపి పాల్గొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు ఉదయం భీమ్గల్ ఎస్ఐ సందీప్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో యువజన సంఘంల నాయకులతో కలిసి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు నీలం రవి, యువకులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బిస్కెట్ బంగారం ధర 1,25,700 రూపాయలు పలకగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ధర 1,15,810 రూపాయలుగా ఉంది. అలాగే కిలో వెండి ధర 1,58,000 రూపాయల పలకగా, తులం వెండి ధర 1,580 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో అకాల వర్షం, అపార నష్టం, చేతికొచ్చిన పంట నీటి పాలైందని రైతన్న ఆందోళన. తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ పరీక్షల తేదీలు ఖరారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు. తెలంగాణ స్టేట్ ఇంటర్ బోర్డు అధికారుల వెల్లడి.
ఇళ్ల నిర్మాణం దేశానికే గర్వకారణం. ఎడపల్లి మండలంలోని జైతాపూర్ గ్రామంలో ఇంద్రమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్న మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ప్రజల కోసం ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు ఈ నెల చెరగని ముద్ర వేసింది. నిజామాబాద్ నగరంలోని బులాంగ్ చౌరస్తా వద్ద పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా సైకిల్ ర్యాలీని ప్రారంభించిన సిపి సాయి చైతన్య. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని విమర్శించే స్థాయి బీజేపీ నాయకులకు లేదు. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నిజామాబాద్ మండల నాయకుల ఆగ్రహం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించండి. షేక్పేట డివిజన్లో విస్తృత ప్రచారం చేసిన బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత. ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఘనంగా స్వాగతం పలికిన జాగృతి కార్యకర్తలు. జనం బాటలో పాల్గొన్న ఆర్మూర్కు చెందిన పసుపు రైతులు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని బొమ్మందేవుపల్లి చౌరస్తా వద్ద రైతుల రాస్తారోకో. తాము కష్టపడి పండించిన ధాన్యం రైస్ మిల్లర్లు కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.